వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడిలో వల్లభనేని వంశీ అరెస్టు అనంతరం గుంటూరు మిర్చి యార్డులో రైతులకు సంఘీభావం తెలిపినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు 8 మంది కోడ్ ఉల్లంఘన కింద ఈసీ సుమోటోగా కేసు నమోదు చేసింది. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి పేరాడి తిలక్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈ ఓవైపు అరెస్టులు ఓవైపు కేసులు ఎలా తీసుకోవచ్చు ప్రస్తుతం ఈ కూటమి పాలనలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బడా నేతతో పాటు అందరి మీద ఈ కక్షారింపు? ముందుగా శ్రీకాకుళం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘకాలం రాజకీయ ప్రస్థానం చేసిన మహానాయకులు పాల్వలస రాజశేఖర్ గారు అకాల మరణం మా అందరికీ వైఎస్ఆర్ పార్టీకి శ్రీకాకుళం జిల్లా ప్రజానీకానికి చాలా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణ వార్త విన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా, ఎందుకంటే సుమారు 50 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉండి అనేక పదవులు అనుభవించి రాజ్యసభ సభ్యునిగాను, మరి అలాగే ఎమ్మెల్సీగాను, శాసనసభ్యునిగాను, జిల్లా పరిషత్ చైర్మన్గా 2 పర్యాయాలు, సమితి అధ్యక్షునిగాను, డిసిసిబి చైర్మన్గాను, అనేక స్థానిక సంస్థల్లో కూడా అనేక పదవుల్ని అధిరోహించిన మహానాయకుడు. ఆయన మరణ వార్త అనేది మా అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. మరి ఆయన మరణం వార్త తెలిసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనలో ఉండటం వల్ల ఆ పరిస్థితుల్లో జిల్లాకు రాలేకపోయారు. మరి అలాగే అతనికి వారసులుగా విక్రాంత్ బాబు గారు ఎమ్మెల్సీగా ఉన్నారు. అలాగే మేడం రెడ్డిశాంతి గారు కూడా మాజీ శాసనసభ్యురాలు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు. రెడ్డిశాంతి గారు కుమార్తె, విక్రాంత్ గారు కుమారుడు. మరి వాళ్ళ కుటుంబాన్ని ఈరోజు మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి రావటం, మరి వాళ్ళ కుటుంబాన్ని చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పి భరోసా కల్పించడం. ఎందుకంటే రాజశేఖర్ గారు, పాల్వలస రాజశేఖర్ గారు ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి కూడా అనుచరులుగా ఉండటం, ఆయనతో కలిసి పనిచేయటం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టక ముందు నుంచే జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంట నడవటం, పాల్వలస కుటుంబం అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వెన్నుదన్నుగా ఉండటం, ఇదంతా కూడా మాకు ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చింది. ఈరోజు ఆ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి పాలకొండ విచ్చేస్తున్నారు. మరి అలాంటి సందర్భంలో మరి నిన్న ప్రజా సమస్యలపైన ఒక ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చికి వెళ్తే ఈ ఎన్నికలు కూడా ఉందని చెప్పి కేసులు కట్టారు. అలాగే అంతకుముందు మరి అతను వంశీ అరెస్ట్కి సంఘీభావంకి వెళ్తే అక్కడ కూడా పోలీసులు, కనీస పోలీసు వ్యవస్థ మినిమం ఒక ప్రతిపక్ష నాయకుడికి జెడ్ కేటగిరీ ఉన్న వ్యక్తికి మినిమం భద్రత కల్పించకపోవటం ఎంత దుర్మార్గం అంటే మనం చూస్తున్నాం. ఎన్నికల సమయం, ఎన్నికలు కూడా ఉంది, ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంది, కేసులు కట్టడానికి వీళ్ళకి ఉంటుంది. వాళ్ళని కనీసం భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్కి లేదా? ఇది ఎవరి బాధ్యత? ఇది ఈ పట్టుభద్రులు, ఉపాధ్యాయులు, ఎమ్మెల్సీకి పార్టీలకి ఏమైనా సంబంధం ఉందా అసలు ఈ ఎలక్షన్ ఈ విషయంలో కేసు నమోదు చేయడం? వైఎస్ఆర్ పార్టీ అసలు నేరుగా పోటీ చేయట్లేదు, అసలు పోటీ చేయట్లేదు, రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదు. పట్టభద్రుల ఎన్నికలు అనేది ప్రజాస్వామ్యాన్ని మరి పరిరక్షించడానికి వివిధ వర్గాల తాలుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవి, అన్ని వర్గాలని ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తాయి. రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎన్నికలే కావు. ఇది ఎన్నికలు నిర్వహిస్తున్న ఎన్నికల కమిషన్ కనీసం ఆలోచించట్లేదు. ఎంత దుర్మార్గంగా ఈరోజు వ్యవహరిస్తున్నారంటే కూటమి అధికారులు, యంత్రాంగం, కూటమి ప్రభుత్వంలో ఉన్న అధికారులు పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని అనగదొక్కాలనే ఉద్దేశంతోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని కేసులు కట్టి ఇరికించి అతనితో వెళ్ళే వాళ్ళందరినీ కేసులు కట్టాలని ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి పనిపెట్టుకొని చేస్తున్నారు తప్ప ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన ఎన్నికల కమిషనే వాళ్ళ మాటల్ని అక్కడున్న ప్రభుత్వ అధికారులు, కూటమి అధికారుల తాలూకు మాటలు విని కేసులు కట్టడం ఎంత దుర్మార్గం. ఒకసారి ప్రజాస్వామ్యవాదులంతా ఆలోచించమని కోరుతూ ఉన్నా. కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇలా సంఘీభావంగా ఇటువంటి పరిణామాలని 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఏ పోలీసుల చేత సేవలు చేయించుకున్నారో ఆ పోలీసులను ఆపాదించడం కూడాను, పోలీసు అధికారులు కూడాను ఈరోజు తప్పుపట్టే పరిస్థితి. పోలీసు అధికారులని ఆపాదించడం కాదు,
చంద్రబాబు నాయుడు చేస్తున్న అడ్మినిస్ట్రేషన్ అలాంటిది. పోలీస్ అనే వ్యవస్థ ఒక ఇండివిజువల్ వ్యవస్థగా నడిస్తే ఈరోజు ఎక్కడ ఎటువంటి సమస్య రాదు. పోలీస్ వ్యవస్థ అనేది చంద్రబాబు నాయుడు గుప్పిట్లో పెట్టుకొని అతను నియంతలాగా పరిపాలించడం వల్ల ఈ తప్పిదాలన్నీ జరుగుతున్నాయి. ఇది కింద స్థాయిలో, గ్రామ స్థాయిలో పోలీస్ అనేవాడు అసలు సినిమా పోలీసుల కంటే ఘోరమైపోయారు. 5 ఏళ్ళ పాటు మీ ప్రభుత్వానికి అడుగులు మడుగులు ఎత్తుకుంటే 8 నెలల్లో ఇంత మార్పు అంటే పోలీస్ అధికారులు వచ్చిందంటే నమ్మశక్యంగా ఉందా? అంటే మాకు ఇది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ప్రభుత్వంలో చూసుకుంటే పోలీసులకు స్వేచ్ఛ ఉండేది. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కానీ, వాళ్ళు చెప్పే విధానం కానీ, పాలన అంటే ప్రజలు, నాయకుడే స్వయంగా చూశారు. ఎవరికి సంబంధం ఉండకపోయేది. ఇంతలోనే వాళ్ళలో ఎందుకు ఇంత మార్పు వచ్చింది? ఉద్దేశపూర్వకంగా ఒక వర్గాన్ని కొమ్ము కాసుకొని పనిచేయమని డీజీపీ నుంచి కింద స్థాయి కానిస్టేబుల్ వరకు పోలీస్ బాస్గా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు, ఆయన మొదటిసారి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజాపాలన అంటే కాదు, ఇది ప్రజాప్రతినిధుల పాలన కాదు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తాలూకా పాలనగా మీరు పనిచేయాలని చెప్పి వాళ్ళకు హుకుం జారీ చేశారు. అదే ఇప్పుడు కనిపిస్తుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ కోడ్ ఉల్లంఘన విషయంలో మాత్రం కక్ష సాధింపు ధోరణిలో భాగంగా తమ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు మరో 8 మందిని కేసులు నమోదు చేశారు. కేవలం మిర్చి రైతులకి సంఘీభావం, అదేవిధంగా వల్లభనేని వంశీ జైల్లో పరామర్శ, ఈ 2 పరిణామాలకి ఎక్కడ కోడ్ ఉల్లంఘన చోటు చేసుకుంది. పోలీసుల వ్యవస్థను మాత్రం పూర్తిగా తమకు అనుకూలంగా మలుచుకుంటూ ఈరోజు కక్ష సాధింపు ధోరణిలో పాలన కొనసాగుతుందని పేరాడి స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.